పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ బుధవారం తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకే లోని 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు చేపట్టింది. ఈ ఘటనల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు సంయమనం పాటించాలని అమెరికా సహా పలు దేశాలు సూచిస్తున్నాయి. మే 7 బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ ప్రారంభించి పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకే లోని 9 ఉగ్ర స్థావరాలపై 24 క్రూయిజ్ క్షిపణులతో దాడులు నిర్వహించింది. అయితే ఈ ఆపరేషన్ ఇంకా ముగిసిపోలేదని, పాకిస్తాన్ ఉద్రిక్తతలను పెంచితే కొనసాగుతుందని కేంద్రం తాజాగా ప్రకటించింది. లాహోర్, చుట్టుపక్కల ప్రాంతాల్లో డ్రోన్ పేలుళ్లు, మిసైళ్ల శకలాలు, గగనతల ఉల్లంఘనలకు సంబంధించిన ఘటనల నేపథ్యంలో పాక్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ తమ సిబ్బందంతా తక్షణమే సురక్షిత ప్రదేశాలకు వెళ్లి తలదాచుకోవాలని ఆదేశించింది. లాహోర్ ప్రధాన విమానాశ్రయానికి సమీపంలోని కొన్ని ప్రాంతాలను స్థానిక అధికారులు ఖాళీ చేయించేందుకు సిద్ధమైనట్టు ప్రాథమిక నివేదికలు కాన్సులేట్కు అందినట్లు పేర్కొన్నారు. యుద్ధం లేదా హింసాత్మక ఘటనల మధ్య ఉన్న అమెరికా పౌరులు పరిస్థితి అనుకూలంగా ఉంటే ఆ ప్రాంతం నుంచి తక్షణమే వెళ్లిపోవాలి. అది సాధ్యపడకపోతే అక్కడే సురక్షితంగా తలదాచుకోవాలి అని పాకిస్తాన్లో అమెరికా ఎంబసీ, కాన్సులేట్లు సూచించాయి. దాయాది పాకిస్తాన్కు బలూచిస్తాన్లో వేర్పాటవాద ఉద్యమం తీవ్రమైన అంతర్గత ముప్పుగా మారుతోంది. ఈ ప్రాంతంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ, BLA వంటి సాయుధ వేర్పాటవాద గ్రూపులు పాకిస్తాన్ సైన్యంపై తరచూ దాడులు చేస్తుండటం తలనొప్పిగా మారింది. భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్లోని ఉగ్ర శిబిరాలపై దాడులు చేసిన సమయంలోనే BLA 2 భారీ దాడులు చేసిన పాక్ సైన్యంలో 14 మందిని హతమార్చింది. బోలన్లోని మార్చ్ ప్రాంతంలో ఓ ఆర్మీ కాన్వాయ్పై IED దాడి జరిగినట్లు BLA పేర్కొంది. అలాగే కేచ్ జిల్లాలో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్పై మరో దాడి చేశారు. పూర్తి కథనం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష భేటీలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా చేపట్టిన మెరుపు దాడుల్లో 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు వెల్లడించారు. అయితే ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తి కాలేదని, కొనసాగుతున్నట్లు చెప్పారు. అదే సమయంలో పాక్ ఏదైనా ప్రతిదాడి చేస్తే దాన్ని సమర్థవంతంగా తిప్పికొడతామని రాజ్నాథ్ సింగ్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్పై ప్రతీకార దాడికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో జమ్మూ కశ్మీర్, పంజాబ్, గుజరాత్ సహా ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని 15 నగరాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న ప్రయత్నాలను భారత్ తిప్పికొట్టింది. భారత్ స్థావరాలపై పాక్ సిద్ధం చేసిన క్షిపణులను భారత దళాలు ధ్వంసం చేశాయి. లాహోర్ సహా పలు ప్రాంతాల్లోని పాక్ వైమానిక రక్షణ రాడార్లు వ్యవస్థలను లక్ష్యంగా చేసి నిర్వీర్యం చేశాయి. శ్రీనగర్, పఠాన్కోట్, అమృత్సర్, లుధియానా, చండీగఢ్ తదితర ప్రాంతాల్లోని భారత సైనిక స్థావరాలపైకి గురిపెట్టినట్టు గుర్తించిన భారత్ వాయు రక్షణ వ్యవస్థ సాయంతో కూల్చివేసింది. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.